పవన్ కు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ. లోకేష్, నారాయణ, మనోహర్లకు బెర్తులు ఖరారు. పూర్తి మంత్రివర్గమే కొలువు తీరుతుందని అంచనాలు. నేడు శాసనసభ పక్షనేతగా చంద్రబాబు ఎన్నిక. 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ కింగ్ అయిపోయాడు. దేశ రాజకీయాలలో కింగ్ అయిపోయాడు. ఆంధ్రప్రదేశ్కి అయితే ఈయనే ఊపిరి పట్టుగా కనబడతాను. పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు తోటి ఎట్లా పని చేపిస్తాడు అనేదే కీలకంగా మారింది. ఒక ఇంట్రెస్టింగ్ అంశంగా మారింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఊగిపోతాడు, చెవు వేరు లెక్క డైలాగులు కొడతాడు, ఆగమాగం అవుతాడు. ఇప్పుడు ఈ ఆగమాగం ఉండదు. ఎట్లా పని చేపిస్తాడు అనేది చూస్తారు ప్రజలు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కదా, ఇక ఈక్వల్. మొన్న వీళ్ళ తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు అంటారు ఏమంటారు, మంచి గౌరవిస్తాను వాళ్ళు పవన్ కళ్యాణ్. చంద్రబాబు ఎంతో పవన్ కళ్యాణ్ కూడా మాకు గంతే. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అనే స్థాయిలో రెస్పెక్ట్ ఇస్తాను. రెస్పెక్ట్ తోటి పూట గడవదు, రెస్పెక్ట్ తోటి పనులు జరగవు. చంద్రబాబు నాయుడు వేసే కుట్రల నుండి, చంద్రబాబు నాయుడు వాళ్ళ వ్యూహాల నుండి పవన్ కళ్యాణ్ తన పార్టీని తాను కాపాడుకుంటూ అక్కడ ప్రజలకు అభివృద్ధి చేసి చూపెడతా అన్నాడు కదా, ఆ అభివృద్ధి చేసి చూపించాలి. చంద్రబాబు నాయుడు అనే ఒక రాజకీయ కుట్రదారుడి ముందు, రాజకీయ చాణక్యుడి ముందు పవన్ కళ్యాణ్ ఎట్లా బతికి బట్టగాడుతాడు అనేదే ఇక్కడ కీలకమైన అంశం. అంతకుముందు గతంలో బీఎస్పీ పార్టీను ఎస్పీ పార్టీ పొత్తు పెట్టుకున్నది. ఉత్తరప్రదేశ్లో పొత్తు పెట్టుకొని అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఖతం చేసి ఎస్పీ సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే మిత్ర పొత్తు వదిలేసి బీఎస్పీ పార్టీని అక్కడ ఎస్పీ పార్టీ ఖతం చేసింది. బీఎస్పీ పార్టీ నుండి ఎమ్మెల్యేలను గుంజింది, ఎంపీలను గుంజింది, ఆగమైంది. ఆ కోపంతో మాయావతి లోపాయకార ఒప్పందము పెట్టుకొని బీజేపీకి సహకరించింది. అట్లా ఎస్పీ పార్టీ ఆగమైపోయింది, అధికారం నుండి కోల్పోయింది. ఇప్పుడు గిట్లనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బాగానే ఇద్దరు మంచి ఇప్పుడు జబ్బల మీద జబ్బలు వేసుకొని నవ్వుకుంటుంటాను. పవన్ కళ్యాణ్ పార్టీ ఎదిగితే ఎవరికి నష్టం? జగన్కు నష్టం కాదు, ఫ్యూచర్లో చంద్రబాబుకే నష్టం అవుతుంది. ఎందుకంటే అక్కడ కాపులు ఎప్పటి నుంచో అధికారంలోకి రావాలని ఫైట్ చేస్తాను. అది పవన్ కళ్యాణ్ వల్ల సాధ్యమవుతుందేమో అనుకొని 18% ఉన్న కాపులు వాళ్ళ ఆశలు పెట్టుకున్నారు. మరి ఇప్పుడు ఈ కాపులంతా అలర్ట్ అయి పవన్ కళ్యాణ్ పక్కకు వచ్చి చలో మన పార్టీని విస్తరించుకోవాలి, మనం అధికారంలోకి రావాలి అని ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడుకి నష్టం కదా. ఎట్లయినా రెడ్డిలు డిస్టర్బ్ కాదు. రెడ్డిలు ఇప్పటికైనా ఎప్పటికైనా మన జగన్ వెనుకనే ఉంటారు మెజార్టీ రెడ్డిలు. కాబట్టి ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ ఇట్లా గట్టిగా ఉంటే చంద్రబాబు నాయుడికి ఎప్పుకోసారి థ్రెట్ అవుతుందని చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, పాలన పాలించుకుంటూనే ఈ జనసేన పార్టీని ఇట్లా ఖతం చేయాలనే ఆలోచనలు ఉంటాడు. మరి వ్యూహాల నుండి ఈ పవన్ కళ్యాణ్ తనను తాను కాపాడుకుంటూ చంద్రబాబు నాయుడుతో పని చేపిస్తూ ముందుకు పోతే అప్పుడు సక్సెస్ అవుతాడా, ఫెయిల్ అవుతుందా, రాష్ట్రం ముందర పడుతుందా తెలుస్తుంది.